ఫ్రెండ్స్, ఈ మధ్య నాకు బాగా నచ్చిన, నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొటేషన్ ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలియంది తెలుసుకుంటూనే తెలిసింది దాచుకోకుండా మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ టెట్ ఆగస్టు 2022కి సంబంధించి సిలబస్ ఏంటి, ఏ పేపర్ని ఎవరెవరు రాసుకోవచ్చు అనే విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, షార్ట్కట్లో టెట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిఎడ్, డిగ్రీ క్వాలిఫికేషన్తో బిఎడ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని టీచర్ పోస్ట్లో సెటిల్ అవ్వాలనుకునే క్యాండిడేట్స్ రాయాల్సిన టెస్ట్ ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్. ఈ టెట్లో క్వాలిఫై అయితేనే టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం కండక్ట్ చేసే డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది, అలాగే ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. అందుకే ఈ టెట్ నోటిఫికేషన్ కోసం నాలాంటి నిరుద్యోగులు లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ ఏపీ టెట్ ఆగస్ట్ 22 మీరు ఇక్కడ చూడొచ్చు. టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మరి ఆలస్యం చేయకుండా ఏపీ టెట్ ఆగస్టు 2022 యొక్క సిలబస్ గురించి తెలుసుకుందాం. సో పేపర్ 1A స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 MCQs ఉంటాయి 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 1 ఇది మోస్ట్లీ చాలామందికి తెలుగు ఉంటుంది, 30 MCQs ఇస్తారు 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, 30 MCQs ఉంటాయి 30 మార్క్స్కి. మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 MCQs ఉంటాయి 30 మార్క్స్కి. ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ 30 MCQs ఇస్తారు 30 మార్క్స్కి. టోటల్ 150 MCQs, 150 మార్క్స్. 1 to 6th క్లాసెస్ న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి, 7th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా 7th కూడా చేంజ్ చేశారు. నాకు తెలిసి 1 to 7th క్లాసెస్ న్యూ టెక్స్ట్ బుక్స్ చదువుకోవడం బెటరు, 8th, 9th, 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళడం బెటరు. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1A. ఎవరు పేపర్ 1Aకి ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయాలనుకునే వారు రాయాల్సిన ఎగ్జామ్ పేపర్ 1A. అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్, వీళ్ళని SGT టీచర్స్ అని కూడా అంటారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిఎడ్, అదే టీటీసీ చేసిన వాళ్ళు ఈ పేపర్ రాయడానికి ఎలిజిబుల్. రీసెంట్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఈ పేపర్ 1A ఎలిజిబిలిటీ ఇచ్చారు, కాబట్టి బీఈడీ వాళ్ళు కూడా హ్యాపీగా రాసుకోవచ్చు. ఇక్కడంతా క్వాలిఫికేషన్ చూడొచ్చు. అలాగే పేపర్ 1B స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఇవన్నీ కంపల్సరీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ 30 MCQs 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 1 తెలుగు 30 MCQs 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు 30 MCQs 30 మార్క్స్కి. మ్యాథమెటిక్స్ 30 MCQs 30 మార్క్స్కి. ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ 30 MCQs 30 మార్క్స్కి. టోటల్ 150 MCQs 150 మార్క్స్కి. దీనికి కూడా 1 to 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవాలి, న్యూ టెక్స్ట్ బుక్స్. 7th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా పనిచేసేవారు రాయాల్సిన ఎగ్జామ్ ఈ పేపర్ 1B. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో టీచర్స్కి ఈ పేపర్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని NCTE కండిషన్స్ ప్రకారం ఈ పేపర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి కూడా డిఎడ్ వాళ్ళు ఎలిజిబుల్, కాకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఏదో డిఎడ్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ పేపర్ 1Bకి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. పేపర్ 2A స్ట్రక్చర్ అండ్ కంటెంట్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 MCQs 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 1 మోస్ట్లీ తెలుగు ఉంటుంది, 30 MCQs 30 మార్క్స్కి. ఇక్కడ లాంగ్వేజ్ ఇది కంపల్సరీ ఫర్ ఆల్, ఇంగ్లీషు 30 MCQs 30 మార్క్స్కి. రిమైనింగ్ 60 మార్క్స్కి బేస్డ్ ఆన్ దేర్ సబ్జెక్ట్. సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకైతే మ్యాథ్స్, సైన్స్ ఉంటుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సోషల్ స్టడీస్ ఉంటుంది. లాంగ్వేజ్ టీచర్స్కి అంటే లాంగ్వేజ్ పండిట్స్కి అయితే వాళ్ళ లాంగ్వేజ్ సంబంధించి మార్క్స్ ఉంటుంది. టోటల్ 60 MCQs 60 మార్క్స్. టోటల్ 150 MCQs 150 మార్క్స్.
దీనికి కూడా 1 to 6th క్లాసెస్ న్యూ టెక్స్ట్ బుక్స్, 7th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. అండ్ నాకు తెలిసి 1 to 7th న్యూ టెక్స్ట్ బుక్స్ కాబట్టి అవి చదువుకుంటే బెటరు. 8th, 9th, 10th ఎలాగో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. ద సిలబీ ఫర్ టెట్ ఆఫ్ కన్సర్న్ పేపర్ 2A ఆర్ స్పెషల్లీ బేస్డ్ ఆన్ టాపిక్స్ క్లాసెస్ ఫర్ 6th to 8th. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ద డిఫికల్టీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ దర్ లింకేజెస్ కుడ్ బి అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్. అప్ టు ఇంటర్మీడియట్ వరకు డిఫికల్టీ స్టాండర్డ్స్ సెట్ చేస్తారు ఈ పేపర్ 2Aలో. సో కాబట్టి ఇంటర్మీడియట్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకు ఉండాల్సి ఉంటుంది కొన్ని పేపర్స్కి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చున్నారు. ఏంటి పరిస్థితి, ఎవరు రాయొచ్చు అంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు స్కూల్ అసిస్టెంట్ టీచర్గా వర్క్ చేయాలనుకునే వాళ్ళు పేపర్ 2A ఎగ్జామ్ రాయాలి. డిగ్రీ క్వాలిఫికేషన్స్తో బీఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పేపర్ రాయడానికి ఎలిజిబుల్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాడు డిగ్రీ ఆర్ పీజీ. ఇక్కడ నోట్ లాంగ్వేజ్ టీచర్స్కి గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్ అండ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్. బీఈడీలో స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది, బీఈడీ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్. ఇది లాంగ్వేజ్ టీచర్స్కి, లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించింది. పేపర్ 2B చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, 30 MCQs 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 1 ఇది మోస్ట్లీ తెలుగు ఉంటుంది, 30 MCQs 30 మార్క్స్కి. లాంగ్వేజ్ 2 ఇది అందరికీ కామన్, ఇంగ్లీష్ ఉంటుంది, 30 MCQs 30 మార్క్స్కి. కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. బీఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఈ పేపర్ 2Bకి ఎలిజిబుల్ అవుతారు. 60 MCQs 60 మార్క్స్కి, 150 MCQs 150 మార్క్స్. యాజ్ యూజువల్ సిలబస్ అక్కడ మెన్షన్ చేస్తున్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చున్నారు. RCI క్వాలిఫికేషన్స్ సెకండరీ కంపల్సరీ, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, పీజీ కానీ బీఎడ్ కానీ, బీఎడ్లో కానీ. సో గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ డూ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.